Hey guys, welcome back to our channel. So ఈ రోజు అయితే నా జాబ్ రూల్స్ ఎట్లుంటుంది, నేను ఎలా జాబ్ చేస్తాను అని చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో లెట్ స్టార్ట్. ఇదైతే నైట్ షిఫ్ట్ అనమాట. ఈ వీక్ అంతా నైట్ షిఫ్టే ఉంటుంది. మేబీ 3 days అయిపోయింది, ఇంకా 3 days ఉంది నైట్ డ్యూటీ చేయడానికి. చాలా కష్టం అసలు. నేను నిద్ర లేకుండా ఇప్పటి వరకు పడుకోలేదు. ఓవర్ నైట్ ఎట్లా ఉండాలంటే చాలా కష్టం. 3 daysలో చాలా చుక్కలు కనిపించాయి. ఇప్పుడు కూడా చూడాలి. సో ఇప్పుడైతే మనం లాగ్ చేసేద్దాం. మొత్తం 3 షిఫ్ట్లో ఎట్లా ఉంటుంది మొత్తం చూపించాలనుకుంటున్నాను. సో అడుగుతున్నారు కదా లాగ్ చెయ్యి జాబ్ గురించి అని. సో చేస్తున్నాను. సో ఒకరు ఇద్దరు అడిగినా సరే వాళ్ళు నన్ను అడిగారు కాబట్టి అవి ట్రై చేయాలి నేను. సో ఇప్పుడైతే లాగ్కి వెళ్ళిపోతాం. నైట్ షిఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ డే ఎలా ఉంటుందో చేస్తాను. నెక్స్ట్ వీక్లో ఏదంటే నెక్స్ట్ వీక్లో నాకు బీ షిఫ్ట్ అనుకుంటా. ఆ బీ షిఫ్ట్ ఎట్లా ఉంటుందో అలా చేస్తాను అనమాట. 1 day వీక్ 1 day అట్లా చేసుకుంటున్నాను. ఫోన్ అయితే లోపలికి వెళ్ళలేదు. బయట నుంచి ఏమేమి అవుతుంది అని చూపించాలనుకుంటున్నాను. కొన్ని క్లిక్స్ రాకపోవచ్చు, ప్లీజ్ ఏమనుకోవద్దు. సో ఫైనల్గా అయితే లాక్కి వెళ్ళిపోతాం. నాకు వాళ్ళ తిప్పక్కర్లేదు. చాలు కనిపించింది. అసలు బయట బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు అయితే అటు నుంచి వస్తుంది. అటు నుంచి సో అదే అనమాట మన బస్సు వచ్చేసింది. హాస్టల్ దగ్గరికి వస్తుంది బస్సు. ఐ థింక్ 9:30కి ఇట్లా వస్తుంది. బస్సు అయితే ఎక్కిపోయాము. కంపెనీకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట. అలా బస్సులో కొన్ని క్లిక్స్ తీస్తున్నాను. చాలా సేఫ్టీ ఉంటుంది. గర్ల్స్ నైట్ అయితే ఓన్లీ ఫర్ గర్ల్స్కే బస్సు. తర్వాత ఈ మార్నింగ్ నార్మల్గా వచ్చేయచ్చు అనమాట. కంపెనీలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మనం వచ్చేసరికి 9:30 అంటే ఒక 10:40 ఇట్లా అవుతుంది. కాసేపు క్యాంటీన్లో కూర్చుంటాం. అది కూడా నేను చూపిస్తాను. బయట నుంచి ఇది తంబేసేయాలి. ఫస్ట్ తంబేసి ఇంకా క్యాంటీన్లో కాసేపు కూర్చోడానికి టైం ఇస్తారు. ఒక 10 minutes అలా తీస్తున్నాను. కొంచెం సిగ్గు వస్తుంది, ఎక్కువ మంది ఉంటారు కదా, అలానే తీస్తున్నాను. మా ఫ్రెండ్ తనకి తీయడం కూడా చాలా సిగ్గుపడిపోయింది. నేనైతే టెంకు బాగాలేదు, పడుకుంది. ఇప్పుడైతే క్యాంటీన్ ఇది. లోపలికైతే ఎంటర్ అయిపోతున్నా. ఫోన్ అయితే ఇంకా ఎలవ్ లేదు. నేను వాష్రూమ్లో కొంచెం తీసాను అనమాట. లాకర్ వేరే అక్క దాంట్లో ఫోన్ పెట్టేసి ఇంకా మనం స్టార్ట్ అయిపోతున్నాం. బాగా చెప్పేస్తున్నాను. సో ఇది నైట్ కదా, మార్నింగ్ అనమాట. మార్నింగ్ షిఫ్ట్ అయిపోయినాక ఇట్లా మార్నింగ్ ఎంత సరిగ్గా అంటే 6 అంటే 6కే వస్తాం బయటికి. అసలు 1 minute కూడా లేట్ అవ్వదు అనమాట. కరెక్ట్గా టైంకి వస్తాం. టైంకి ముందే వస్తాం, టైంకి వెళ్ళిపోతాం. మార్నింగ్ అయితే చాలా కూల్ ఉంటుంది. సో మాకు బ్రేక్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో మాకు ఇవి ఇస్తారు, బిస్కెట్స్. నేను అన్నీ హాస్టల్కి తెచ్చేస్తాను లేని టైంలో తిందామని. సో పక్కన కూర్చున్నాడు కదా, తనే మా ఫ్రెండ్ అండి. కంపెనీలో చాలా మంచివాడు. ఫుల్ ఫన్ చేస్తుంటాడు అనమాట. మార్నింగ్ 5 అవుతుంది. ఇది మార్నింగ్ షిఫ్ట్. అసలు సో నేను ముందునే తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను అది. కానీ ఈరోజు అయిపోయింది కదా, నెక్స్ట్ డే ముందు రూమ్లో ఎలా అలా ఇచ్చామో అదంతా తీస్తాను అనమాట. సో ఇప్పుడైతే కంపెనీకి స్టార్ట్ అవుతుందా. ఈ ఫోన్ తీసుకెళ్తున్నాను కానీ అక్కడ లాకర్ ఎవరు పెట్టాలో కూడా తెలియదు, కానీ తీసుకెళ్తాను. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతాను. వీడియోస్ కోసమే తీసుకెళ్తున్నానండి. ఫైనల్ అయితే ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ అనమాట. మార్నింగ్ షిఫ్టే. నేను ఆఫ్టర్నూన్ది మిస్ చేసినట్టున్నాను. ఆ మార్నింగ్ 5కి ఇట్లా లేచేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము. స్టార్ట్ అయిపోయి ఈరోజైతే కొంచెం డల్గా ఉంటుంది ఫేస్.
బయట అయితే ఫుల్ వర్షం అండి. చూడండి మేము ఇప్పుడు ఎట్లా పరిగెడతాం అంటే అట్లా పరిగెడతాం. ఈ కోల్డ్కి అసలు నాకు తగ్గేటట్లు లేదు. నేను ఇలా చేస్తున్నాను. ఇగోండి వర్షం. బస్సు అయితే వచ్చేసింది. ఫుల్ తడిచిపోయాం మేమైతే. అందరూ తడిచిపోయారులేండి. కంపెనీకి వచ్చేసాం. 5:30కి ఇట్లా దిగుతాం అనమాట. ఇప్పుడు కూడా అలా సాంగ్స్ వినుకుంటూ క్యాంటీన్ సరిగ్గా చూపించలేదు కదా, ఈరోజు ఎవరు లేదని చూపించాను. బిస్కెట్స్ ఇస్తారు వెళ్ళగానే, టీ ఇంకా బిస్కెట్స్ మార్నింగ్ షిఫ్ట్లో అయితే. షుగర్ నేనైతే ఎక్కువ వేసుకుంటాను, ఫుల్ షుగర్ వేసేసుకుంటాను అనమాట. నాకు షుగర్ వేసుకుని చల్లగా తాగుతాను, అది వేడిగా కూడా తాను. పాప చూడండి ఎంత క్యూట్ ఉందో. ఇది మార్నింగ్ కదా, అదే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది వచ్చేసరికి. అప్పుడు కూడా వర్షం, ఫుల్ వర్షం. ఇంకా ఎవరో కొట్టేసినట్టు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. తీయలేదు అనుకున్నాను, తీసాను. సో ఆఫ్టర్నూన్ అయితే నా ఫ్రెండ్స్ ఎవరు ఒక్కదాన్నే వెళ్తున్నా అనమాట. నాకు షిఫ్ట్ పడింది, ముందు వెళ్ళిపోయారు ఏ షిఫ్ట్ వాళ్ళందరూ. సో భోజనం అయితే ఇక్కడ చేసి వెళ్ళాలి కంపెనీ. ముందు చూసుంటారు కదా, అలా ఎంటర్ అయిపోయిన తర్వాత అంబేస్ బయటకు వచ్చేస్తే ఇక్కడ వ్యాన్స్ అవి బస్సులు ఉంటాయి అన్నమాట. సో గర్ల్స్కి అయితే వ్యాన్స్ ఉంటాయి. వ్యాన్లు అంటే అదే క్యాబ్స్ అండి, అవి పెడుతుంటారు. ఎవరు హాస్టల్ వాళ్ళకి పంపించడానికి దగ్గరుండి పంపిస్తారు. వెళ్ళినంత వరకు వాళ్ళే సేఫ్టీ చూసుకుంటారు. కానీ మాకు 10:30కి మేము ఇట్లా 10కి వచ్చేస్తాము కరెక్ట్గా. అదంతా స్టార్ట్ అయ్యే వరకు 10:40 అయిపోద్ది అనమాట. ఇంకా హాస్టల్కి వచ్చేసరికి 11 అయిపోద్ది. ఇదే కొంచెం లేట్ అవుతుంది. సేఫ్టీ అయితే చాలా ఉంటుంది. మరి తప్పదు, లేట్ అయినా ఏం చేయలేము, మనకంటూ ఏ స్పెషల్గా ఉండవు కదా. సో ఫైనల్ వీడియో అయితే అదండి. ఇంకా 3 షిఫ్ట్లు ఎట్లా ఉంటుందో నేను చేసేసాను. కొన్ని క్లిక్స్ రాలేదు, ఎందుకంటే ఫోన్ లోపలికి అయితే ఎలా ఇవ్వలేదు కాబట్టి ఎలా తీశారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా మీకు డీటెయిల్ పూర్తిగా కావాలంటే నేను దానికి ఒక వ్లాగ్ చేస్తాను. మీకు కావాలంటే చెప్పండి, చేస్తాను. సో నా శాలరీ ఎంత అన్నీ మెన్షన్ చేస్తాను అందులో అనమాట. సో కామెంట్ ప్లీజ్. బాయ్. గుడ్ నైట్ ఆల్.